గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మైసెల్ఫ్ వేదవాణి. నేను కొండపి గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా చేస్తున్నానండి. నాకు ఒక ఆర్గానిక్ షాపు సురేష్ సార్ ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది సార్. యాక్చువల్గా నేను మేడం మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదేదో ఆయిల్స్ వాడుతున్నారు, మీరు ఫస్ట్ ఇంటికి వచ్చి చెప్పి ఆయిల్ మార్చుకోండి మేడం అని చెప్పినప్పుడు నేను ఆయిల్ కనెక్ట్ అయ్యి నేను ఐడి తీసుకొని ఫస్ట్ ఆయిల్ కనెక్ట్ అయ్యానంటే ఆయిల్ ద్వారా గ్యాస్ట్రైటిస్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ ఎంఎస్ఆర్ గారు గురువు గారు వస్తున్నారు మేడం ఒక్క మీటింగ్ రండి. సారు హాస్పిటల్ చుట్టూ 6 నెలలు తిరిగినా నాకు అవసరం లేదు సార్, మాకు ఆల్రెడీ నేను ఇప్పుడు 27 ఇయర్స్ అలసిపోయి నేను జర్నీ చేసి చాలా ప్రశాంతంగా ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను, నేను రాను సార్ అంటే ఒక్కసారి మీటింగ్ రండి మేడం అంటే కొండపి మీటింగ్కి వెళ్ళి ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విని పిఎస్ఆర్ గారి సప్లిమెంట్ నాలెడ్జ్ విని ఆ రోజు నుంచి నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి నేను ఫస్ట్ నా ఇంట్లో వాడుకున్నానండి. వాడుకున్న తర్వాత మా అమ్మకి మా నాన్నకి చాలా ఫుడ్ సప్లిమెంట్స్ వాడాను, తర్వాత మా స్టాఫ్కి ఇచ్చాను. అలా మా ఫాదర్ ఒక్క మీటింగ్కి వచ్చి ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మ మన ఊళ్ళో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, ఒక్కసారి నీ మాటల ద్వారా ఒక్కసారి వాళ్ళని కూడా చూడమ్మా అంటే నేను ఆ నైట్ మొత్తం ఆలోచించాను. మా పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళ భావాలు మా ఫాదర్ అభ్యుదయ భావాలండి, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ కోరిక నెరవేర్చాలని గట్టి సంకల్ప బలంతో నేను ఈరోజు పార్ట్ టైంగా జర్నీ చేస్తున్నానండి. నా టోటల్ సర్వీస్ 27 ఇయర్స్. 27 ఇయర్స్లో కటింగ్ బై ₹1,00,000 వస్తాయి అకౌంట్లోకి. దీనిలో 27 మంత్స్లో నేను 1 lakh తీసుకోవాలని గోల్ పెట్టుకొని ఇందులోనే కార్ తీసుకోవాలని పనిచేస్తున్నాను సార్. ₹1,00,000 శాలరీ వచ్చింది. పిల్లలు 2 ఫారిన్లో ఉన్నారు, మా హస్బెండ్ మెడికల్ షాపు, టోటల్ ఫ్యామిలీ మొత్తం హెల్త్. కానీ కారు దీనిలోనే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను సార్. ఎందుకంటే శాలరీలో అవకాశం లేదు. అది నా జర్నీలో నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది నేను ప్రతిరోజు పేషెంట్స్ని చూస్తుంటున్నాను, ఎంతో పేషెంట్స్ని చూస్తున్నాను, ఎంతో పేదరికాన్ని చూశాను. ఇవన్నీ అనుభవంతో వచ్చిన హార్ట్లో నుంచి వచ్చిన మాటలు సార్. థ్యాంక్ యూ. అలానే ఈ ఎంఎస్ఆర్ గారు పిఎస్ఆర్ గారికి నా స్పెషల్ పాదాభివందనాలు సార్. ఇలా ఈ అసోసియేషన్లో ఉండటం చాలా గర్వంగా ఉంది. మా ద్వారా చాలామందికి ఎంఎస్ఆర్ గారి మాటలు ఒకటే గుర్తొస్తూ ఉంటాయి. నైట్ నిద్రపోతున్నా పేదరికాన్ని నిర్మూలించాలి. చాలామంది చాలా అజ్ఞానంతో ఉన్నారు, ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. మన ఫుడ్ సప్లిమెంట్స్ కానీ మన హోమ్ మేడ్స్ కానీ అన్నీ ప్రతి గడప చేర్చాలి అని ఎంఎస్ఆర్ గారు 1,00,000 మందికి వెలుగునిస్తే నేను కనీసం పార్ట్ టైంగా చేస్తా 1000 మందికైనా వెలుగు ఇవ్వాలి అని గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాను సార్. ఈ మంత్ నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. ₹46,466 నా హైయెస్ట్ చెక్. నెక్స్ట్ మంత్ స్టార్కి వెళ్ళిపోతున్నాను. నేను స్టార్కి వెళ్ళడం కాదు, నా టీంలో 50 మంది స్టార్స్ లాగా రెడీ చేయాలని నేను రెడీ చేస్తున్నాను సార్. జస్ట్ నేను ఫోనుల్లోనే నా బిజినెస్, ఫోనుల్లోనే మార్నింగ్ 5:30 లేసానంటే నైట్ 12 ఫోనుల్లోనే నా మోటివేషన్. ఇంటికి వచ్చి పిచ్చి పడితేనే రిచ్ అవుతారని పిచ్చి పట్టించుకున్నాను. మా టీంకి కూడా అదే పిచ్చి పట్టించుకున్నాను అన్నారు సార్. ఇంట్లో ప్రతి నెగిటివ్స్ మీకే కాదు ప్రతి ఒక్కరికి వస్తాయి నెగిటివ్. మా ఇంట్లోనే వచ్చింది. మా హస్బెండ్ ఎందుకమ్మా నీకు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు కదా, 1,40,000 శాలరీ వస్తున్నాయి, పిల్లలు 2 సెటిల్ అవుతున్నారు, ఎందుకు నీకు ఈ కష్టం అంటే ఆయన వేరే ఉద్దేశంతో కాదు అలా చెప్పినా కానీ ఒక్క 1 year నాకు ఇప్పుడు రిటైర్డ్ అయితే ₹1,00,000 వస్తాయి. కానీ అది కాదు, నేను ఒక 5 లక్షల ఐడి కానీ 10 లక్షల ఐడి కానీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. దీనిలో 3 generations ఇన్కమ్ ఉందని నాకు అది చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఏముంది జస్ట్ షాప్ చేంజ్ చేసుకుందాం, అందరినీ మారుద్దాం, అజ్ఞానాన్ని తొలగిద్దాం, దీనిలో మన ఫుడ్ సప్లిమెంట్స్ రిజల్ట్ చాలా బాగుంది అని ఈ విధంగా నా మోటివేషన్ జస్ట్ ఫోన్లోనే నేను పార్ట్ టైంగా జర్నీ చేస్తున్నాను సార్. ఈ డిసెంబర్కి 1,00,000 గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. 1,00,000 తీసుకుంటాను. థ్యాంక్ యూ.